కూడుగా ఒక పూట ఆహారం కొరకు నువ్వు దేవుని ఆశీర్వాదాలు వదులుకోవద్దని దాని అర్థం. శరీరము తగ్గాలి, ఆత్మ హెచ్చాలి. యువర్ బాడీ షుడ్ బికమ్ లో అండ్ యువర్ స్పిరిట్ షుడ్ ఇంక్రీజ్. హల్లెలూయా. శరీర కార్యాలు నశించిపోతాయి. అప్పుడు శరీరం ఎప్పుడు అడ్డుగా ఉంటుంది కదా. ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవడానికి అడ్డుగా ఉండేది శరీర కార్యాలు, శరీరేచ్ఛలు, నేత్రాశ, జీవపు డంభము, లోకాశలు. ఇవి నిన్ను ఆత్మీయ జీవితంలో ముందడుగు వేయకుండా అక్కడ హాల్ట్ చేపించేస్తుంది అన్నమాట. వాటిని జయించాలంటే నీవు ఉపవసించి ప్రార్థన చేయాలి. నీలో దయ్యపు శక్తులు పనిచేయకుండా ఉండాలంటే, ఎందుకు ఉపవాసం అనే ప్రసంగం మీరు వింటున్నారు? వై ఫాస్ట్? చీకటి శక్తుల ప్రభావం నీకు సోకదు, ఏ దయ్యము నీ మీద గెలవలేదు. ఎందుకంటే సమాధానకర్త అయిన దేవుడు మన కాళ్ళ క్రింద సాతాను ఏం చేస్తానన్నాడు? శీఘ్రంగా చితుక